ఈరోజు ఈ వీడియోలో ఎగ్ కాలీఫ్లవర్ బుజీ అనే పదార్థాన్ని ఎలా తయారు చేయాలో, మరి దానికి కావలసిన పదార్థాలు, దాని యొక్క తయారీ విధానం మొదలగు విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఎగ్ కాలీఫ్లవర్ బుజీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, 2 కోడిగుడ్లు, సన్నగా తరిగిన 6 పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, చిన్నగా తరిగిన ఉల్లి ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, కర్రీకి తగినంత వంట నూనె. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని ఒకసారి పరిశీలిద్దాం. చిన్నగా తరిగి పెట్టుకున్న పదార్థాలన్నింటినీ రెడీగా ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీని స్టవ్ మీద ఉంచాలి. బాండీ వేడెక్కే వరకు కాసేపు వెయిట్ చేయాలి. బాండీ వేడెక్కిన తర్వాత తగినంత వంట నూనెను బాండీలో వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపులో అన్నింటికంటే ముందుగా జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తర్వాత ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి, తరువాత ఉల్లిపాయలను బాండీలో వేసి బంగారు వర్ణం వచ్చేంత వరకు దూరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలతో పాటు ఉల్లి ఆకులను, అదేవిధంగా చిన్నగా తరిగిన మిరపకాయలను వేసి దూరగా వేయించాలి. పోపులో కొంచెం ఉప్పు కూడా వేయాలి. బాండీలో ఉన్న ముక్కలకు సరిపడినంత ఉప్పు మాత్రమే వేయాలి. ముక్కలను కలుపుతూ ఆకులు వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత అన్నింటినీ కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత 2 నిమిషాల్లో ముందుగానే ఉడకబెట్టి ముక్కలు చేసుకున్న కాలీఫ్లవర్ను వేయాలి. ఇప్పుడు సరిపడా ఉప్పును వేసుకొని బాగా తిప్పాలి. కలిపిన తర్వాత బాండీపై ఒక మూతను ఉంచాలి. ఆ మూతలో కొన్ని నీటిని పోయాలి. బాండీపై ఉన్న మూతలో నీరు వలన కర్రీ యొక్క అడుగు భాగంలో అంటుకోకుండా, మాడిపోకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే ఈ విధంగా బాగా ఉడికిన కాలీఫ్లవర్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ముందుగానే సిద్ధం చేసుకున్న 2 కోడిగుడ్లను తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి బాండీలో కొట్టి వేయాలి. తర్వాత వాటిపై మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలాను వేయాలి. కోడిగుడ్లకు తగినంత ఉప్పును వేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత కూరను గుడ్డు కాలీఫ్లవర్ ముక్కలకు బాగా అంటుకునేలా బాగా తిప్పాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో ఉంచి కొత్తిమీర వేసి బాండీపై మూతను పెట్టి ఉడికించాలి. ఆహా, చూడండి, అద్భుతమైన గుమగుమలాడే ఎగ్ కాలీఫ్లవర్ బుజీ తయారైనట్టే.
ఇది చాలా ఆకర్షణీయంగానే కాక చాలా రుచిగా కూడా ఉంటుంది. తర్వాత ఈ అద్భుతమైన డిష్ను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి లాగించడమే తరువాయి. అయితే పిల్లలు కాలీఫ్లవర్ తినాలంటే అస్సలు తినరు. అందువల్ల కొన్ని రకాల పోషకాలు మిస్ అయిపోతారు. ఈ విధంగా మీ ఇంట్లో ఈజీగా కాలీఫ్లవర్ ఎగ్ ఫ్లవర్ బుజ్జిని తయారు చేసి పిల్లలకు తినిపించండి. పిల్లలు ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఈ ఎగ్ కాలీఫ్లవర్ బుజ్జిని చపాతీతో కానీ, బ్రెడ్తో కానీ, అదేవిధంగా రైస్తో కానీ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి పోషకాలతో కూడిన రుచికరమైన డిషెస్ అందరికన్నా ముందుగా మీరే చూడొచ్చు. ఈ పదార్థాన్ని మీరు ఇంట్లో తయారు చేసుకొని ఏ విధంగా ఉందో కమెంట్లో తెలియచేయగలరు.